ఒక పునీతుడు ఈ విధంగా అంటున్నాడు, ఒక వ్యక్తి తన జీవితంలో చేసే ప్రయాణాల్లో అత్యంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణము అంతర్గత ప్రయాణము అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిన్న రాత్రి నేను, దేవా ఫాదరు, బ్రదరు, తర్వాత మ్యూజిషియను గుంటూరు నుండి మేము బస్సులో వచ్చాం. గుంటూరు నుండి ఇక్కడికి 400 కిలోమీటర్లు. ముగ్గురు జ్ఞానులు బాలయేసును దర్శించడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయాణము దాదాపుగా 1300 కిలోమీటర్లు. శబాదేశపు రాణి సొలొమోను మహారాజును దర్శించడానికి, యెరూషలేము దేవాలయాన్ని సందర్శించడానికి ఆమె చేసినటువంటి ప్రయాణము 1800 కిలోమీటర్లు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పునీతుడు ఏమంటున్నాడు అంటే, ఒక వ్యక్తి తన జీవితంలో చేసే ప్రయాణాల్లో అత్యంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణము అంతర్గత ప్రయాణము అంటున్నాడు. అనగా మనలో చాలామంది బస్సుల్లో ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నాం, కారుల్లో ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నాం, రైల్లో ప్రయాణం చేస్తాం, విమానంలో ప్రయాణం చేస్తాం. వీటన్నిటికంటే ఒక మనిషి తన జీవితంలో చేసేటువంటి ప్రయాణము అంతర్గత ప్రయాణము అని మనము తెలుసుకోవాలి ప్రియ సహోదరి సహోదరుల. అందుకే పునీత అగస్టిన్ వారు చేసినటువంటి అంతర్గత ప్రయాణంలో వారు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు వాళ్ళు చేసేటువంటి ప్రార్థన ఎలా ఉన్నది అంటే, ప్రభువా నన్ను మంచివాడిగా చెయ్యి, ప్రభువా నన్ను పవిత్రుడిగా చెయ్యి. కానీ అప్పుడే కాదు, ఆయన యవ్వనంలోనికి వచ్చిన తర్వాత ఆయన అంతర్గత ప్రయాణంలో ఆయన చేసినటువంటి ప్రార్థన, ప్రభువా నన్ను మంచివాడిగా చేయి, ప్రభువా నన్ను ఒక పవిత్రుడిగా చేయి. కానీ పూర్తిగా కాదు. మారు మనసు పొందిన తర్వాత ఆయన అంతర్గత ప్రయాణంలో చేసినటువంటి ప్రార్థన, ప్రభువా నన్ను మంచివాడిగా చేయి, ప్రభువా నన్ను పవిత్రుడిగా చేయి, సంపూర్ణముగా చేయి అంటున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మన అంతర్గత ప్రయాణంలో మనము కూడా కొన్ని సందర్భాలలో మనం చేసేటువంటి ఆధ్యాత్మిక ప్రయాణంలో మన విశ్వాసము సంపూర్ణముగా లేదేమో, మన పవిత్రమైనటువంటి జీవితం, మన పరిశుద్ధమైనటువంటి జీవితం, మన విశ్వాసపు జీవితము సంపూర్ణముగా లేదేమో, కొంచెమే ఉన్నదేమో, సగమే ఉన్నదేమో, పూర్తిగా లేదేమో. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక వ్యక్తి ఒక సంతకు వెళ్ళాడట. ఆ సంతలో సత్యం అమ్మబడును అనేటువంటి బోర్డు చూశాడట. సంతలో సత్యం అమ్మబడును అనేటువంటి బోర్డు చూసి ఈ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. సహజంగా సాధారణంగా ఎక్కడైనా బట్టలు అమ్మబడును, బంగారం అమ్మబడును, బజ్జీలు అమ్మబడును, బిర్యానీలు అమ్మబడును అని రాసి ఉంటారు. కానీ ఇక్కడ ఏం రాశారండి? సత్యం అమ్మబడును అనేటువంటి బోర్డు చూసి ఆశ్చర్యపోయి ఆ షాపు లోపలికి వెళ్ళి అంటున్నాడయ్యా, సత్యం అమ్మబడును అనేటువంటి బోర్డు చూసి లోపలికి వచ్చాను, ఇక్కడ సత్యం అమ్ముతారా, ఇక్కడ సత్యం దొరుకుతుందా అని అడిగాడట. అప్పుడు ఆ షాప్ యజమాని అన్నాడట, అయ్యా నీకు కావలసింది సగం సత్యమా సంపూర్ణమైన సత్యమా అన్నాడట. ఈ వ్యక్తి మరలా కొంచెం ఆశ్చర్యపోయి, అయ్యా సగం సత్యం ఎందుకులే, సంపూర్ణమైనటువంటి సత్యమే కావాలి, ఆ సంపూర్ణమైనటువంటి సత్యం నాకు అమ్ముతావా అన్నాడు. అప్పుడు ఆ షాప్ యజమాని అన్నాడట, మా దగ్గర సంపూర్ణమైన సత్యం దొరకదు, మా దగ్గర సగం సత్యమే దొరుకుతుంది, నీకు సంపూర్ణమైనటువంటి సత్యం కావాలి అంటే పక్కన ఉన్న మరొక షాపుకు వెళ్ళమని చూపించాడు. ఈ వ్యక్తి ఆ మరొక షాపులోకి వెళితే అక్కడ ఒక స్త్రీ ఉన్నదట. ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి అంటున్నాడట, అమ్మా ఇక్కడ సంపూర్ణమైనటువంటి సత్యం అమ్మబడుతుందట కదా, ఆ సంపూర్ణమైన సత్యం నాకు కావాలి, దాని ఖరీదెంతో చెబుతారా అని అడిగాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి శ్రీమూర్తి అన్నదట, అయ్యా నీకు సంపూర్ణమైనటువంటి సత్యం కావాలి అంటే దాని ఖరీదు నీ జీవితం అంతా అన్నదట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, సంపూర్ణమైనటువంటి సత్యం కావాలి అంటే దాని ఖరీదెంత? మనందరి
జీవితము అంతా ప్రియ సహోదరి సహోదరుల. కనుక మనం చేస్తూ ఉన్నటువంటి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణములో, ఈ ఆంతరంగిక ప్రయాణములో సంపూర్ణమైనటువంటి విశ్వాసులుగా మారాలి అంటే, సంపూర్ణమైనటువంటి దేవుని బిడ్డలుగా మారాలి అంటే, సంపూర్ణమైనటువంటి క్రైస్తవ విశ్వాసులుగా మారాలి అంటే అది అంత సులభమైనటువంటి విషయం కాదు ప్రియ సహోదరి సహోదరులారా. దాని ఖరీదు నీ జీవితం అంతా అని తెలుసుకోవాలి. అటువంటి సంపూర్ణ సత్యమూర్తి ఎవరైనా ఉన్నారు అంటే వారే కన్య అయినటువంటి మరియ తల్లి. మనం బైబిల్ గ్రంథాన్ని కనుక జాగ్రత్తగా పరిశీలించి చూస్తే, గాబ్రియేలు దేవదూత మరియ తల్లి వద్దకు వచ్చి, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, పవిత్రాత్మ ప్రభావం వలన నువ్వు గర్భము ధరించబోతున్నావు, నువ్వు ఒక కుమారుని కనబోతూ ఉన్నావు, ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టమన్నప్పుడు మరియ తల్లి అంటూ ఉన్నది, ఇది ఎలా సాధ్యమో నేను పురుషుణ్ణి ఎరుగున కదా అంటున్నది. ఇది ఎలా సాధ్యమో నేను పురుషుణ్ణి ఎరుగున కదా. సంపూర్ణమైనటువంటి నీతిమంతురాలు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారు అంటే అది కన్య అయినటువంటి మరియ తల్లి మాత్రమే. ప్రియ సహోదరి సహోదరుల, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి ఏ భర్త అయినా, ఇక్కడ ఉన్నటువంటి ఏ భార్య అయినా, ఇక్కడ వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఏ యువకుడైనా, ఏ యువతి అయినా దేవుని ముందు నిలబడి నేను వేరొక స్త్రీని ఎరుగున కదా, నేను వేరొక పురుషుణ్ణి ఎరుగున కదా, వేరొక వ్యక్తి గురించి నా కలలో, నా తలంపుల్లో, నా ఆలోచనల్లో నేను పాపము చేయలేదు కదా అని చెప్పగలిగినటువంటి నీతిమంతులు ఇక్కడ నాకు తెలిసి ఎవరు ఉండదు. భార్యాభర్తలు కావచ్చు, యువతి యువకులు కావచ్చు, అక్కడ దాకా ఎందుకు, సాములూరులు కావచ్చు, అమ్మగారులు కూడా కావచ్చు. అందుకే స్త్రీలందరిలో కల్లా ధన్యురాలు, ఒక సంపూర్ణమైనటువంటి నీతిమంతురాలు, సంపూర్ణమైనటువంటి సత్యవంతురాలు ఇహలోకములో ఉన్నది అంటే కన్య అయినటువంటి మరియమ్మ దేవదూత ముందు నిలబడి నేను పురుషుణ్ణి ఎరుగున కదా అని ధైర్యముగా పలకగలిగినటువంటి సత్యమూర్తి మన కన్య అయినటువంటి మరియ తల్లి. అందుకే గట్టిగా చప్పట్లు కొడుతూ ఆమె జీవితానికి మనం ఆ భగవంతునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆమె వలె ధన్యురాలుగా మారడానికి, ఆమె వలె సత్యవంతురాలుగా సత్యవంతుడిగా మారడానికి, సంపూర్ణమైనటువంటి విశ్వాసులుగా మారడానికి ప్రయత్నం చేయాలి అన్నదే ఈ యొక్క లూర్దు మాత పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రియ సహోదరి సహోదర, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ చైతన్యము అంటే, క్రైస్తవ చైతన్యము అంటే వేదికల మీద ప్రదర్శన కాదు. క్రైస్తవ జ్ఞానము అంటే పుస్తకాల్లో పేజీలు నింపడం కాదు. క్రైస్తవ మేధస్సు అంటే వాదోపవాదాల్లో, చర్చల్లో నేనే గెలిచాను అని నిరూపించుకోవడం కాదు. ప్రియ సహోదరి సహోదరుల, క్రైస్తవ చైతన్యమైన, క్రైస్తవ జ్ఞానమైన, క్రైస్తవ మేధస్సు అయినా దేవుడి గురించి తెలుసుకోవడానికి, దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి, దేవుడి దగ్గరికి రావడానికి మనకు తోడ్పడాలి అన్నదే ప్రియ సహోదరి సహోదరులారా మన జీవితంలో తెలుసుకోవాలి. ఒకసారట ఒక చెరువులో ఒక చాకలి వాని బండ ఉందట. ఆ చాకలి వాని బండ కిందకి ఒక కొత్త కప్ప వచ్చి చేరిందట. ఆ చాకలి వాని బండ కింద చల్లగా ఉండేసరికి ఆ కొత్తగా వచ్చినటువంటి కప్ప ఆ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో, ఆ ఆనందకరమైనటువంటి వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి పాత కప్పలతో అంటూ ఉన్నదట, ఇక్కడ ఎంతో హాయిగా ఉంది, ఎంతో చల్లగా ఉంది, ఈ స్థలానికి రావడం నా అదృష్టం, ఇప్పటి వరకు నేను ఇక్కడికి రాలేకపోయాను అని తన ఆనందాన్ని, సంతోషాన్ని అక్కడ ఉన్నటువంటి పాత కప్పలతో కొత్త కప్ప పంచుకుంటూ ఉన్నదట. ఈలోపు చాకలివాడు ఒక పెద్ద మూట తీసుకుని వచ్చాడు. వాడి దగ్గర ఉన్నటువంటి ఆ మురికి వస్త్రాలని ఆ బండ మీద ధబీ ధబీ ధబీమని బాదుతూ ఉంటే ఆ బండ కింద ఉన్నటువంటి ఈ కొత్త కప్ప ఆ శబ్దాలు దానికి అంతకుముందు తెలియదు. ఎక్కడ ఈ బండ విరిగి తన మీద పడుతుందేమోనని గజ 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 వణికిపోతూ ఉన్నదట. భయపడిపోతూ ఉంటే అక్కడే ఉన్నటువంటి పాత కప్పలు కొత్త కప్పతో అంటున్నాయట,
ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు నువ్వు అనవసరంగా వణికిపోతున్నావు? ప్రతిరోజు చాకలవాడు వస్తాడు. ప్రతిరోజు చాకలవాడు వచ్చి 1 గంట సేపు బట్టలు ఉతుకుతాడు. ఆ గంట సేపు మనం మౌనంగా ఉంటే చాలు. ఆ తర్వాత చాకలవాడు వెళ్ళిపోతాడు. చాకలవాడు వెళ్ళిపోతే మిగతా 23 గంటలు ఉన్నాయి కదా, ఆ 23 గంటలు కూడా మనకిష్టం వచ్చిన విధంగా, మనకు నచ్చిన విధంగా మనం బ్రతికేయొచ్చు అని ఈ పాత కప్పలు కొత్త కప్పని చెడగొడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చాకలివాని బండ ఏమిటండి? ఈ చాకలివాని బండ ఏమిటి? అదే దేవాలయం. ఈ చాకలవాడు ఎవరు? ఈ చాకలవాడు ఎవరు? పూజ చేసి ప్రసంగం చెప్పే ఫాదర్ గారు. ఈ ఫాదర్ గారు ప్రసంగం ఎంతసేపు చెబుతారు? 1 గంట సేపు చెబుతారు. మరి ఆ బండ కింద ఉన్నటువంటి కప్పలెవరు? కప్పలెవరు? చాలామంది పాత కప్పలు ఉన్నారు. పాపం ఎవరో కొత్త కప్పలు వస్తారు. ఏదో పండగ జరుగుతుందంట, లూర్దు మాత తిరణాలు జరుగుతుందంట అని వస్తారు. వచ్చినప్పుడు పాపం ఈ చాకలవాడు చెప్పేటువంటి ప్రసంగం విని, వామ్మో నేను మారాలి, నా జీవితం ఎలా ఉన్నదా అని వాళ్ళు ఒరిగిపోతా ఉంటే పక్కనే ఉన్నట్టు పాత కప్పలు అంటే అంత లేదు. ఇది రోజు జరిగేటువంటి తంతే, ప్రతి సంవత్సరం జరిగేటువంటి తంతే. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు నవదిన ప్రార్థనలో పెడతారు. బెన్నీ ఫాదర్నో, సిరిల్ ఫాదర్నో, ధర్మా ఫాదర్నో, దేవా ఫాదర్నో, ఎక్కడెక్కడో పెద్ద పెద్ద ఫాదర్లు పిలిపిస్తారు. వాళ్ళు వస్తారు, 1 గంట సేపు ఉతుకుతారు. ఆ ఉతికినంతసేపు మనం మౌనంగా ఉంటే చాలు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మనం ఎలా ఉండాలి? మిగతా సమయం అంతా మనకు నచ్చిన విధంగా, మనకి ఇష్టం వచ్చిన విధంగా మనం బ్రతికేయచ్చు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితము అనేది ఏదో కొన్ని సత్యాలను నమ్మి కొన్ని చట్టాలను పాటించడం మాత్రమే కాదు. క్రైస్తవ జీవితము అనేది నీ విశ్వాసానికి, నీ అనుదిన జీవితానికి, క్రైస్తవ జీవితం అనేది నీ ప్రార్థనకు, నీ ప్రవర్తనకు మధ్య పరస్పర సంబంధం ఉండాలి ప్రియ సహోదరి సహోదరుల. కనుక ఈ యొక్క లూర్దు మాత తిరునాళ్ళు జరుపుకుంటున్నటువంటి మనందరము కూడా ఆ లూర్దు మాత నుండి నేర్చుకోవలసినటువంటి కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఒకసారట ఒక రోషిత్ అనేటువంటి ఒక మంచి విద్యార్థి ఉన్నాడట. వాడి రూములో 4 కొవ్వొత్తులు వెలుగుతున్నాయట. ఈ 4 కొవ్వొత్తులు కూడా దేదీప్యమానంగా వెలుగుతూ, ఇవి ఇక్కడ కూడా వెలుగుతున్నాయి, ఇందా మేము ముట్టించాం కదండి. ఓకే, ఆ 4 కొవ్వొత్తులు దేదీప్యమానంగా వెలుగుతూ ఒక్కదానితో ఒకటి ముచ్చట్లు చెప్పుకుంటున్నాయట. మొట్టమొదటి కొవ్వొత్తి పేరు శాంతి. అందరూ చెప్పండి. ఇక్కడ ఎవరున్నారండి? శాంతి అన్న పేరు వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఉన్నారంట ఒకరు. ఓకే, మీ పేరు కూడా శాంతేనా? శాంతి రాజా మీ పేరు? శాంతయ్య. ఓకే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ శాంతి అనేటువంటి కొవ్వొత్తి మిగతా కొవ్వొత్తులతో మాట్లాడుతూ అంటూ ఉన్నదట, ఈ ప్రపంచంలో ఎవరికి కూడా నేను అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకళ్ళ మీద మరొకళ్ళు కక్ష పెంచుకొని కోపాలతో అందరూ కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రపంచానికి నేను అవసరం లేదు అని, నాకు మనుగడ లేదు అని పాపం శాంతి అనేటువంటి కొవ్వొత్తి ఎంతో దిగులుతో ఆరిపోయిందట. పక్కనే 2వ కొవ్వొత్తి ఉందట. ఆ 2వ కొవ్వొత్తి పేరు విశ్వాసం అట. ఈ 2వ కొవ్వొత్తి అంటున్నదట, ఈ ప్రపంచంలో ఎవరు ఎవరిని కూడా నమ్మడం లేదు. భార్య భర్తను నమ్మడం లేదు, భర్త భార్యను నమ్మడం లేదు, తల్లిదండ్రులు బిడ్డలు నమ్మడం లేదు, బిడ్డలు తల్లిదండ్రులు నమ్మడం లేదు, మనుషులు ఎవరు దేవుడిని నమ్మడం లేదు. విశ్వసనీయత అంతా కరువైపోయింది. నాకు కూడా ఈ ప్రపంచంలో మనుగడ లేదు అని పాపం విశ్వాసం అనేటువంటి కొవ్వొత్తి కూడా దిగులుతో ఆరిపోయిందట. 3వ కొవ్వొత్తి ఉన్నదట. ఆ 3వ కొవ్వొత్తి పేరు ప్రేమ అంట. ఈ ప్రేమ అనేటువంటి కొవ్వొత్తి ఉంటుందట, ఈ ప్రపంచంలో అన్నీ కూడా కల్తీ ప్రేమలైపోయాయి. నిజమైనటువంటి సిసలైనటువంటి అసలైనటువంటి ప్రేమ అనేది కరువైపోయింది. అంతా కూడా డబ్బు కోసం ప్రేమించుకుంటున్నారు. ఎక్కడ చూసినా స్వార్థం అనేది ఎక్కువైపోయింది. నాకు కూడా మనుగడ లేదు అని ఈ ప్రేమ అనేటువంటి కొవ్వొత్తి కూడా ఆరిపోయిందట. అప్పుడు ఈ రోషిత్ అనే పిల్లవాడు గదిలోకి వచ్చి ఈ ప్రేమ, విశ్వాసము, శాంతి అనేటువంటి కొవ్వొత్తులు ఆరిపోయేసరికి వాటిని చూసి దిగులుతో ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడట. ఏడుస్తూ ఉంటే ఆ 4వ కొవ్వొత్తి
నిరీక్షణ అనేటువంటి కొవ్వొత్తి ఈ రోషిత్తో అంటూ ఉన్నదట, నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వెందుకు బాధపడుతున్నావు, నేను ఇంకా వెలుగుతూనే ఉన్నాను కదా. వెలుగుతూ ఉన్నటువంటి నాతో ఈ ఆరిపోయినటువంటి కొవ్వొత్తులను మరలా వెలిగించు అని తన తోడ్పాటును అందిస్తే, ఆ వెలుగుతూ ఉన్నటువంటి నిరీక్షణ అనేటువంటి కొవ్వొత్తితో రోషిత్తు ఆరిపోయినటువంటి శాంతి అనేటువంటి కొవ్వొత్తిని, విశ్వాసము అనేటువంటి కొవ్వొత్తిని, ప్రేమ అనేటువంటి కొవ్వొత్తిని వెలిగించి ఆనందించడట. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక మన జీవితంలో విశ్వాసం లేనప్పుడు, కరువైపోయినప్పుడు, మన జీవితంలో శాంతి సమాధానాలు కరువైపోయినప్పుడు, మన జీవితంలో అనారోగ్యం పాలైనప్పుడు, మన జీవితంలో ఆర్థిక ఇబ్బందులతో సతమవుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ప్రేమ లేనటువంటి సమయాల్లో మనందరికీ ఉన్నటువంటి ఏకైక ఆశ, ఏకైక నిరీక్షణ ఈ ప్రపంచంలో ఎవరు అంటే నిరీక్షణ మాత అయినటువంటి మన లూర్దు మాత. ప్రియ సహోదరి సహోదరుల, ఆ లూర్దు మాత అంటూ ఉన్నది, నీ జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా నేను నీకు తోడుగా ఉన్నాను అని, నాతో ఆరిపోయిన, నాతో నీ జీవితంలో కరువు అయిపోయినటువంటి ప్రతి ఒక్క దాన్ని వెలిగించమని ప్రతి సంవత్సరము కూడా ఫిబ్రవరి 11వ తారీఖుకి మన లూర్దు మాత మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదర, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవ వందనం. మినుగురెంత దాని మేని దీపం ఎంత, తెగువ చేసి తిరుగు తిమిరి మందు, తెగువ చేయటి ఎందే మగసిరి కలదురా, నవయుగాల బాట నార్లవారి మాట అంటాడు. అర్థమైన వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. అర్థమైందా? మరి చప్పట్లు కొట్టింది చూడు, అది అర్థమైంది. మినుగురెంత దాని మేని దీపం ఎంత, తెగువ చేసి తిరుగు తిమిరి మందు, తెగువ చేయుట ఎందే మగసిరి కలదురా, నవయుగాల బాట నార్లవారి మాట అన్నాడు. ఈ ప్రపంచంలో చాలా పురుగులు ఉన్నాయండి, కానీ ఆ పురుగుల పేర్లు మనకు తెలియదు. అన్ని పురుగుల పేర్లు తెలియదు, కానీ మనందరికీ ఒక పురుగు పేరు తెలుసు. ప్రపంచంలో చాలా రకాల పురుగులు ఉన్నప్పటికీ అందులో మనందరికీ తెలిసినటువంటి ఒక పురుగు మినుగురు పురుగు. ఈ మినుగురు పురుగు మనందరికీ ఎలా తెలిసింది అంటే, ఈ మినుగురు పురుగు ఏం చేస్తుంది అంటే, అర్ధరాత్రి పూట చిమ్మ చీకటిలో, అక్కడ వెలుగే లేనటువంటి పరిస్థితుల్లో ఈ మినుగురు పురుగు నేనెంత, నా వెలుగెంత అనుకోకుండా ధైర్యముగా తనకున్నటువంటి చిన్న వెలుతురుతో ప్రకాశిస్తుంది కనుక ఈ ప్రపంచానికి మినుగురు పురుగు పరిచయం అయింది. ప్రియ సహోదరి సహోదరు, ఈ పండుగ రోజున లూర్దు మాత నిన్ను నన్ను కూడా అడుగుతూ ఉన్నది, నేనెంత, నా వెలుగెంత, నాకున్నదంతా, నేను చేసేదంతా అని. నీలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి, నీలో ఉన్నటువంటి చీకటిని బట్టి భయపడక, ఎవరైతే తాను చేయగలిగింది చేసి ఒక మినుగురు పురుగులాగా జీవిస్తారో అటువంటి వారు ఈ ప్రపంచానికి వెలుగై ఉంటారు అని మనందరం కూడా తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు సువిశేష భాగము యోహాను సువార్త నుండి మనం ధ్యానం చేస్తున్నాం. యోహాను సువార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? వెరీ గుడ్. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 21 అధ్యాయాలు ఉన్నాయి. యోహాను సువార్తలో యోహాను సువార్తికుడు 7 సూచక క్రియలను, 7 సవాళ్ళను, 7 సంభాషణలు రాశాడు. అందుకే 21 అధ్యాయాలు ఉన్నాయి. 7 + 7 + 7 21, అనగా 7 సూచక క్రియలు, 7 సవాళ్ళు, 7 సంభాషణలు. మొదటి అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు కనుక చూస్తే యేసు ప్రభు చేసినటువంటి 7 సూచక క్రియలు, అనగా 7 అద్భుతాలు మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి అద్భుతం, యేసు ప్రభు చేసిన మొట్టమొదటి అద్భుతం ఏంటండి? కానాపల్లిలో ఏం చేశాడు? కానాపల్లిలో నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. వెరీ గుడ్. రెండవ అద్భుతం ఏం చేశాడు? ఇది మాత్రం మనందరికీ తెలుసు. 2, 3, 4 ఏం తెలియదు మనకి. కానాపల్లిలో మొట్టమొదటి అద్భుతాన్ని చేశాడు. ఏం చేశాడు? నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. రెండవ అద్భుతం యేసు ప్రభు యోహాను సువార్తలో చేసింది, ఉద్యోగి కుమారుడికి స్వస్థత కలిగించాడు. జాగ్రత్తగా ఆలకిద్దాం, గుర్తుపెట్టుకుందాం. మూడవ అద్భుతం బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల పాటు స్వస్థత కోసం ఎదురు చూస్తున్నటువంటి రోగ పీడితుడికి స్వస్థత కలిగించాడు. 4వ అద్భుతం
5 రొట్టెలతో 2 చేపలతో 5,000 మందికి భోజనం పెట్టాడు. 5వ అద్భుతం, సముద్రం మీద యేసు ప్రభు నీటి మీద నడిచాడు. 6వ అద్భుతం, పుట్టుగుడ్డి వాడికి స్వస్థతను కలిగించాడు. 7వ అద్భుతం, మరణించినటువంటి లాజరును జీవముతో లేపాడు. యోహాను శుభవార్తలో ఈ 7 అద్భుతాలే ఉంటాయి. ఈ 7 గుర్తుంటే మనకు యోహాను శుభవార్తలో ఉన్న అద్భుతాలు మొత్తం కూడా మనకు గుర్తున్నట్టే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 7 చదువుతాం అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. 7 చదువుతారా? ఆలోచిస్తున్నారు కదా. ఆ తర్వాత ఇదిగో ఇక్కడ లైవ్ ఏదో పెట్టారు, ఆ లైవ్ లో చూడండి తర్వాత. ఓకే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో మొట్టమొదటిది అనగా యేసు ప్రభు 7 అద్భుతాలు చేశాడు కదా. మొదటి అద్భుతము, 2వ అద్భుతం ఎక్కడ చేశాడు అంటే కానాపల్లిలో చేశాడు. మొదటి అద్భుతము, 2వ అద్భుతం ఎక్కడ చేశాడు? కానాపల్లిలో చేశాడు. 3వ అద్భుతము, 6వ అద్భుతము యెరూషలేం పట్టణంలో చేశాడు. ఇంతకు 3వ అద్భుతం ఏంటి? కోనేటి వద్ద. 6వ అద్భుతం ఏంటి? పుట్టుగుడ్డి వాడికి స్వస్థత. 3వ అద్భుతము, 6వ అద్భుతము యెరూషలేము పట్టణంలో చేశాడు. 4వ అద్భుతము, 5వ అద్భుతము గలిలయ సీమలో చేశాడు. 7వ అద్భుతము బెథానియా గ్రామంలో చేశాడు. 7 అద్భుతాలు చేశాడు. ఈ 7 అద్భుతాలు ఎక్కడెక్కడ చేశాడు అంటే కానాపల్లిలో చేశాడు, యెరూషలేము పట్టణంలో చేశాడు, గలిలయ సీమలో చేశాడు, బెథానియా గ్రామంలో చేశాడు. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే ఎక్కడెక్కడో కానాపల్లిలో జరిగితే కాదు అద్భుతం, యెరూషలేము పట్టణంలో జరిగితే కాదు అద్భుతం, బెథానియా గ్రామంలో జరిగితే కాదు అద్భుతం, గలిలయ సీమలో జరిగితే కాదు అద్భుతం. ఈ లూర్దు మాత తిరునాళ్ళ సందర్భముగా యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలన్నీ ఈ గడపలో ఈ లూర్దు మాత పుణ్యక్షేత్రానికి వస్తున్నటువంటి మీ అందరి జీవితాల్లో జరగాలి అన్నదే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. మాకు కూడా అద్భుతాలు జరగాలి, అక్కడ కాదు మాకు కూడా జరగాలి స్వామి అన్న వాళ్ళందరూ కూడా గట్టిగా విశ్వాసంతో చప్పట్లు కొడుతూ ఆ స్వస్థతలు, ఆ అద్భుతాలు మన జీవితాల్లో జరగాలి అని ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరీను స్వామిని అడిగాను ఎంతసేపు ప్రసంగం చెప్పాలి.